హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు వాడే ఇంగ్లీష్ పదాలు. సో కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ని చూద్దాం. ఈ పదాలన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, కానీ సెంటెన్సెస్లో వాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్మోస్ట్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి, మీరు చూస్తే గుర్తుపడతారు. బ్రేకింగ్ అప్. బ్రేకింగ్ అప్ అంటే ఫోన్లో ఎదుటి మనిషి మీకు క్లియర్గా వినపట్లేదు, ముక్కలు ముక్కలుగా మాట్లాడే మాటలు మీకు వినిపిస్తున్నాయి. రైట్? బ్రేకింగ్ అప్ అంటే యూ కెనాట్ హియర్ ద వాయిస్ ఓవర్ ద ఫోన్ క్లియర్లీ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సారీ, కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్? యు ఆర్ బ్రేకింగ్ అప్. రిపీట్ దాట్. మరోసారి చెప్పండి, మీ మాట సరిగ్గా వినపట్లేదు, ఇంకొకసారి చెప్తారా? షీ సేయింగ్ సంథింగ్ బట్ హర్ వాయిస్ వాజ్ బ్రేకింగ్ అప్. ఆమె ఏదో చెప్తుంది, కానీ ఆమె వాయిస్ బ్రేక్ అవుతుంది, ఆమె మాట వినపట్లేదు సరిగా. రైట్? షీ సేయింగ్ సంథింగ్ బట్ హర్ వాయిస్ వాజ్ బ్రేకింగ్ అప్. వీక్ సిగ్నల్. ఇది అందరికీ తెలిసిందే. ఒకటో రెండో సిగ్నల్ బార్స్ మాత్రమే ఉంటే వీక్ సిగ్నల్. సో సరిగ్గా వినపడకపోవచ్చు కదా. ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ వీక్ సిగ్నల్ ఏరియా. సో మీ మాట ఎదుటి మనిషికి వినపట్లేదు, సో మీరు క్షమించమని అడుగుతున్నారు. ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ వీక్ సిగ్నల్ ఏరియా. ఈ ఏరియాలో సిగ్నల్ వీక్గా ఉంది. కెన్ ఐ కాల్ యూ లేటర్? మై ఫోన్ హ్యాస్ వెరీ వీక్ సిగ్నల్. సో మీరు ప్రస్తుతానికి ఉన్న ప్లేస్లో బాగా వీక్గా ఉంది సిగ్నల్. సో మీరు అడుగుతుంది ఏంటంటే కెన్ ఐ కాల్ యూ లేటర్? నేను తర్వాత కాల్ చేయొచ్చా? లేటర్ తర్వాత. కెన్ ఐ కాల్ యూ, కాల్ చేయొచ్చా? మై ఫోన్ హ్యాస్ వెరీ వీక్ సిగ్నల్. నెక్స్ట్, గెట్ అ హోల్డ్ ఆఫ్. గెట్ అ హోల్డ్ ఆఫ్ అంటే ఫోన్లో దొరకబుచ్చుకోవటం లేదా కాంటాక్ట్ చేయటం. రైట్? గెట్ అ హోల్డ్ ఆఫ్, ఈ వర్డ్ యొక్క మీనింగ్ కూడా అదే కదా. గెట్ అ హోల్డ్ ఆఫ్ అంటే దొరకబుచ్చుకోవటం, ఫోన్లో దొరకబుచ్చుకోవటం. ఐ కుడ్ నాట్ గెట్ అ హోల్డ్ ఆఫ్ యూ ఆన్ యువర్ ఫోన్, వేర్ వర్ యూ యెస్టర్డే? సో మీరు అమాయకంగా అడగచ్చు, లేదా క్వశ్చన్ లాగైనా అడగచ్చు గట్టిగా కదా. నిన్న నువ్వు నాకు ఫోన్లో దొరకలేదు, ఎక్కడున్నావు? వేర్ వర్ యూ యెస్టర్డే? ఐ కుడ్ నాట్ గెట్ అ హోల్డ్ ఆఫ్ యూ ఆన్ యువర్ ఫోన్, వేర్ వర్ యూ యెస్టర్డే? Finally, after 15 minutes of waiting, I got a hold of the customer service executive. మన అందరికీ ఇది పరిచయమే కదండి. ఎంతో కొంత వెయిటింగ్ చేయందే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మనకి లైన్లోకి రారు. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఫైనలీ ఆఫ్టర్ 15 minutes of waiting, I got a hold of the customer service executive. Got a hold. got అంటే ఇది మనం పాస్ట్ గురించి చెప్తున్నాం. 15 నిమిషాలు వెయిట్ చేస్తే కానీ నాకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లైన్లోకి రాలేదు అని చెప్తున్నాను అక్కడ. సో ఫైనలీ ఆఫ్టర్ 15 minutes of waiting, ఐ గాట్ అ హోల్డ్ ఆఫ్ ది కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. అవుట్ ఆఫ్ నెట్వర్క్. మోస్ట్ కామన్ కదండి, చాలామందికి మనకి ఉన్న ప్రాబ్లమ్ ఇది. అవుట్ ఆఫ్ నెట్వర్క్. ఫోన్ ఈజ్ నాట్ రీచబుల్. ఐ కెప్ట్ కాలింగ్ హర్, ఐ కీప్ గెటింగ్ ద మెసేజ్ దట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. నేను ఆమెకు కాల్ చేస్తూనే ఉన్నాను. ఐ కీప్ గెటింగ్ ద మెసేజ్, నాకు మెసేజ్ వస్తూనే ఉంది, అదే మెసేజ్ తిరిగి వస్తుంది. ఐ కీప్ గెటింగ్ ద మెసేజ్ దాట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. సో నెట్వర్క్ మీకు మెసేజ్ చేస్తూనే ఉంది, వాయిస్ మెసేజ్ ఇస్తూనే ఉంది, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని. యెస్టర్డే ఐ వెంట్ ట్రెక్కింగ్, దట్ ఈస్ వై ఐ వాజ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. సో నిన్న మీరు ట్రెక్కింగ్ వెళ్ళారు, అందుకే నెట్వర్క్లో లేను, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాను. ట్రెక్కింగ్ అంటే అదే మన కొండలెక్కటం చూసారా, ట్రెక్కింగ్. కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే తిరిగి కాల్ చేస్తాను, తిరిగి కాల్ చేయటం. షీ వాజ్ ఇన్ ఎ మీటింగ్ ఐ థింక్, షీ సెడ్ షీ విల్ కాల్ బ్యాక్. సో ఆమెకు ఫోన్ చేస్తే అలా ఎత్తి వెంటనే నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసింది. మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్తున్నారు? షీ వాజ్ ఇన్ ఎ మీటింగ్ ఐ థింక్, షీ సెడ్ షీ విల్ కాల్ బ్యాక్. ఆమె తిరిగి కాల్ చేస్తానని చెప్పింది, మీటింగ్లో ఉన్నట్టుంది. కెన్ ఐ కాల్ యూ బ్యాక్? ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. సో ఇందాక ఆవిడకి ఫోన్ చేశారు కదా, ఆమె ఆన్సర్ ఇదే, కెన్ ఐ కాల్ యూ బ్యాక్. ఫోన్ ఎత్తి వెంటనే ఆమె ఏమంటుందంటే కెన్ ఐ కాల్ యూ బ్యాక్, నేను మీకు మళ్ళీ కాల్ చేయొచ్చా? ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. సంథింగ్ అంటే ఏదైనా అవ్వచ్చు కదండి, వర్క్ మధ్యలో ఉన్నాను, మళ్ళీ చేయనా, మధ్యలో ఉన్నాను, మిడిల్ ఆఫ్ సంథింగ్. కాల్ అప్. కాల్ అప్ అంటే ఫోన్లో కాల్ చేయటం, అంతే, చాలా సింపుల్. షీ కాల్డ్ మీ అప్ యెస్టర్డే టు టెల్ మీ ద గుడ్ న్యూస్.
వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కదండి. షీ కాల్డ్ మీ అప్ ఎస్టర్డే, నిన్న నాకు కాల్ చేసింది గుడ్ న్యూస్ చెప్పడానికి. షీ కాల్డ్ మీ అప్ ఎస్టర్డే. హీ ఆస్క్డ్ మీ టు కాల్ హిమ్ అప్ ఇమీడియట్లీ వెన్ ఐ రీచ్, నేను చేరుకోగానే ఇమ్మీడియట్గా కాల్ చేయమని అతను నన్ను అడిగాడు. నేను రీచ్ అయిన వెంటనే నన్ను కాల్ చేయమని అతను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ టు కాల్ హిమ్ అప్ ఇమీడియట్లీ వెన్ ఐ రీచ్. గెట్ త్రూ అంటే చివరికి దొరకబుచ్చుకున్నారు. గెట్ త్రూ టు కాంటాక్ట్ బై టెలిఫోన్. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ ఫైనల్లీ గాట్ త్రూ హిజ్ మొబైల్, మొత్తానికి నాకు అతని సెల్ ఫోన్లో దొరికాడు. ఐ ఫైనల్లీ గాట్ త్రూ హిజ్ మొబైల్. డిడ్ యూ గెట్ త్రూ ద కంపెనీస్ ల్యాండ్లైన్? సో కంపెనీస్కి నార్మల్గా ఫోన్ చేసేటప్పుడు ల్యాండ్లైన్కే చేస్తుంటాం. చాలాసార్లు క్యూలో ఉంటుంది, మనకు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే, డిడ్ యూ గెట్ త్రూ ది కంపెనీస్ ల్యాండ్లైన్? కంపెనీ ల్యాండ్లైన్కి ఫోన్లో కనెక్ట్ అయ్యావా అని అడగటాన్ని డిడ్ యూ గెట్ త్రూ టు ద కంపెనీస్ ల్యాండ్లైన్. హోల్డ్ ఆన్, వెయిటింగ్ ఫర్ అ షార్ట్ టైం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఈ పాటికి ఇది చూసే ఉంటారు. ప్లీజ్ హోల్డ్ ఆన్, లెట్ మీ పార్క్ ఆన్ ద సైడ్. ప్లీజ్ హోల్డ్ ఆన్, లెట్ మీ పార్క్ ఆన్ ద సైడ్. నేను పక్కన పార్క్ చేయని, అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదు కదండి. సో ఏమంటున్నానంటే, లెట్ మీ పార్క్ ఆన్ ద సైడ్, పక్కన సైడ్లో పార్క్ చేయనివ్వు, అప్పటిదాకా ఒక నిమిషం హోల్డ్ ఆన్. ఇతనేమంటున్నాడు, ఓకే గో హెడ్, ఐ విల్ హోల్డ్ ఆన్ ద లైన్ టిల్ యూ గెట్ హర్. సో ఆమెను పిలుచుకొచ్చేదాకా నేను హోల్డ్లో ఉంటాను, నేను వెయిట్ చేస్తాను. వెయిట్ ఫర్ షార్ట్ టైం కదా. ఓకే గో హెడ్, ఐ విల్ హోల్డ్ ఆన్ ద లైన్ టిల్ యూ గెట్ హర్. ఆమెను నువ్వు పిలుచుకొచ్చేంత వరకు నేను లైన్లో హోల్డ్ చేసి ఉంటాను. కట్ ఆఫ్ అంటే మన ఫోన్ కాల్ గెట్స్ కట్ ఆర్ డిస్కనెక్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కనెక్షన్ బ్యాడ్గా ఉన్నప్పుడు కట్ అయిపోతుంది కదండి. అందరికి తెలిసినవి, కాకపోతే మనం సెంటెన్స్లో వాడుతుంటే మరికొన్ని వర్డ్స్ నేర్చుకునే అవకాశం దక్కుతుంది. వి గాట్ కట్ ఆఫ్ వైల్ హీ వాజ్ టెల్లింగ్ హిస్ కాలేజ్ స్టోరీ. రైట్, అతని కాలేజ్ స్టోరీస్ చెప్తున్నప్పుడు వి గాట్ కట్ ఆఫ్. సో సిగ్నల్ కట్ అయిపోయింది. ద ట్రైన్ వాజ్ మూవింగ్ ఫాస్ట్, అవర్ కాల్ గాట్ కట్ ఆఫ్. సో మన ట్రైన్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఒకసారి కాల్ కట్ అయిపోతుంది కదండి. సో అదనమాట ఇది. ద ట్రైన్ వాజ్ మూవింగ్ ఫాస్ట్, అవర్ కాల్ గాట్ కట్ ఆఫ్. మధ్యలోనే కట్ అయిపోయింది. హ్యాంగ్ అప్, ఎండ్ ద కాల్ యాంగ్రీలీ ఆర్ డిస్కనెక్ట్ ద కాల్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. డోంట్ హ్యాంగ్ అప్, ఐఎమ్ నాట్ ఫినిష్ టాకింగ్. సో ఇద్దరు గొడవ పడుతున్నారు, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి చెప్తున్నారు అనమాట. డోంట్ హ్యాంగ్ అప్ అంటే ఫోన్ పెట్టేయొద్దు, కట్ చేయొద్దు. ఐఎమ్ నాట్ ఫినిష్ టాకింగ్, నేను ఇంకా మాట్లాడడం కంప్లీట్ అవ్వలేదు, సో ఫోన్ పెట్టేయొద్దు. డోంట్ హ్యాంగ్ అప్. ఇఫ్ యూ కీప్ షౌటింగ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యాంగ్ అప్ ద ఫోన్. ఇఫ్ యూ కీప్ షౌటింగ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యాంగ్ అప్ ద ఫోన్. సో పైన చెప్పిన అతనికి ఆపోజిట్లో చెప్తున్న సెంటెన్స్ ఇదనమాట. నువ్వు అరుస్తూ ఉంటే నేను ఫోన్ పెట్టేస్తాను. ఇఫ్ యూ కీప్ షౌటింగ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యాంగ్ అప్ ద ఫోన్. హ్యాంగ్ అప్కి సింపుల్ ఆపోజిట్ పికప్, ఆన్సరింగ్ ద ఫోన్ కాల్. రైట్, హ్యాంగ్ అప్ అంటే పెట్టేయడం, పికప్ అంటే లిఫ్ట్ చేయడం, ఫోన్ ఎత్తడం. ద ఫోన్ కెప్ట్ రింగింగ్ బట్ నో వన్ పిక్డ్ అప్. ద ఫోన్ కెప్ట్ రింగింగ్ బట్ నో వన్ పిక్డ్ అప్. స్ట్రైట్ ఫార్వర్డ్ కదండి. ఫోన్ మోగుతూనే ఉంది, కానీ ఎవరు పికప్ చేయలేదు, ఎవరు ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు. వై డోంట్ యూ పికప్ దట్ ఫోన్, ఇట్ హ్యాస్ బిన్ రింగింగ్ ఫర్ సో లాంగ్. ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు, వై డోంట్ యూ పికప్ దట్ ఫోన్, ఆ ఫోన్ అంతసేపటి నుంచి మోగుతుంది కదా, ఫర్ సో లాంగ్, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు. రైట్, వై డోంట్ యూ పికప్ దట్ ఫోన్. స్పీకప్ అంటే వాయిస్ ఇంక్రీజ్ చేసి మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నాకు వినపట్లేదు. స్పీక్ లౌడర్. కెన్ యూ ప్లీజ్ స్పీకప్ అ లిటిల్, ఇట్స్ వెరీ నాయిజీ హియర్. సో నాయిజీ అంటే చాలా నాయిస్గా ఉంది, చాలా శబ్దాలు ఎక్కువ ఉన్నాయి, సో కొంచెం గట్టిగా మాట్లాడవా ప్లీజ్ అని అడగటాన్ని క్యాన్ యూ ప్లీజ్ స్పీకప్ అ లిటిల్, ఇట్ ఈస్ వెరీ నాయిసీ హియర్. సారీ మై నెట్వర్క్ ఈజ్ బ్యాడ్, కెన్ యూ స్పీకప్ అ బిట్. సో ఇక్కడ కూడా అట్లానే అంటున్నాడు, కాకపోతే ఇక్కడ నాయిసీ గురించి మాట్లాడలేదు. నా నెట్వర్క్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, అంత బాగా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడవా, కెన్ యూ స్పీకప్ అ లిటిల్ బిట్. నెక్స్ట్ మనం గెట్ బ్యాక్ అంటే ఏంటో చూద్దాం. గెట్ బ్యాక్ అంటే
ఐ విల్ కాల్ లేటర్ ఆర్ రిటర్న్ ద కాల్ లేటర్. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ ఫైండ్ దట్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ సూన్. సో ఎదుటి మనిషి ఏదో అడిగారు, మీరేంటున్నారంటే నేను అది కనుక్కుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ ఫైండ్ దట్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ సూన్. కెన్ యూ గెట్ బ్యాక్ టు మీ వెన్ యూ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్? చూసారా, ఎదుటి మనిషి అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే కెన్ యూ గెట్ బ్యాక్ టు మీ వెన్ యూ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. నీ దగ్గర ఎప్పుడైతే ఆ విషయం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడు నాకు తిరిగి కాల్ చేస్తావా? కెన్ యూ గెట్ బ్యాక్ టు మీ. నెక్స్ట్ గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అంటే ఫోన్ పెట్టేసేయి, కంప్లీట్ చేసేయి, ఫోన్ పెట్టేసేయి అని చెప్పడాన్ని గెట్ ఆఫ్ అంటాం. ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ఫోన్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, షీ ఈజ్ ఫ్యూరియస్. ఐ జస్ట్ గాట్ ఆఫ్ అంటే ఇప్పుడే ఫోన్ కంప్లీట్ చేసి వచ్చాను. ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ఫోన్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్తో ఇప్పుడే ఫోన్ పెట్టేశాను. షీ ఈజ్ ఫ్యూరియస్. ఫ్యూరియస్ అంటే కోపంతో రగిలిపోవటం లేదా చాలా కోపంగా ఉండటం. ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ఫోన్ విత్ మై గర్ల్ ఫ్రెండ్, షీ ఈజ్ ఫ్యూరియస్. ఆమె చాలా కోపంగా ఉంది. గెట్ ఆఫ్ దట్ ఫోన్ ఇమీడియట్లీ, వీ నీడ్ టు టాక్. సో మీరు ఎవరికో ఆర్డర్ చేస్తున్నారు, ఎవరో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు అనమాట, గెట్ ఆఫ్ దట్ ఫోన్ ఇమీడియట్లీ, వీ నీడ్ టు టాక్. ఆ ఫోన్ తొందరగా పెట్టి మనం మాట్లాడాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇవండి మన సెంటెన్సెస్. ఒక చిన్న హోంవర్క్ చేసి మనం వీడియో ముగిద్దాం. ఈ 2 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో రాయండి. ముందుగా ఆమె వాయిస్ ముక్కలు ముక్కలుగా వినిపించింది, మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పాను. సో ఇందాక వర్డ్స్ అన్నీ మీకు బాగా కరెక్ట్గా వచ్చేసి ఉంటే ఈ సెంటెన్స్ మీరు చాలా ఈజీగా రాసేయచ్చు. లేదంటే ఈ వీడియోని మరోసారి రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఆమె వాయిస్ ముక్కలు ముక్కలుగా వినిపించింది, మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పాను. నెక్స్ట్ 4 సార్లు ప్రయత్నిస్తే దొరికాడు, కాసేపు లైన్లో ఉండమని చెప్పి పావు గంట వెయిట్ చేయించాడు. రైట్, 4 సార్లు ప్రయత్నిస్తే దొరికాడంట, కాసేపు లైన్లో ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు, పావు గంట వెయిట్ చేశాడు. ఇప్పటికి ఈ సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లో రాయటానికి ప్రయత్నించండి. తప్పులు జరిగినా పర్వాలేదు, తప్పులు చేసినా పర్వాలేదు, మనం కరెక్ట్ చేసుకుందాం. ఓకే, అదండి ఇవాళ మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.